హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ గురించి ఒక నోటీస్ అయితే రావటం జరిగింది. ఆ నోటీస్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మార్చ్ 2వ తారీఖు నుంచి మార్చ్ 20వ తారీఖు అయితే ఇవ్వటం జరిగింది ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎగ్జామ్ సిటీ అలాగే డేట్స్ 10 days బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుని మీరు ఆ యొక్క ట్రావెల్ అథారిటీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ కాల్ లెటర్ అనేది మనకి 4 days బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, దానికి సంబంధించిన లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ కాల్ లెటర్ అనేది 4 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఎగ్జామ్ హాల్ దగ్గర మనకి చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎవరైతే ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయలేదో, అథెంటికేషన్ అనేది చేయలేదో, ఇంకా చూడండి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే అది కాకపోతే ప్రింట్అవుట్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్ అనేది మీరు తీసుకుని వెళ్ళొచ్చు. మనకి రైల్వే అనేది ఒక క్రియేట్ అన్ అకౌంట్లో మనకి మీ యొక్క డీటెయిల్స్ అయితే లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ వెరిఫై ఆధార్ అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కంపల్సరీగా వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. మీకు లింక్ ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు అథెంటికేషన్ అనేది చేయాలి. లేకపోతే కనుక ఎగ్జామ్ సెంటర్లో మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, డేట్స్ ఫర్ ద అదర్ సిఈఎన్స్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, డేట్ ఫర్ అదర్ సిఈఎన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. మనకి రిమైనింగ్ చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఎన్టీపీసీకి సంబంధించి, అలాగే ఏఎల్పి కానీ, జేఈ, CBT2 కానీ, ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి త్వరలోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డేట్స్ వచ్చి మనకి ఇక్కడ మార్చి 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి జరుగుతుంది. అలాగే మనకి ఏఎల్పి అలాగే జేఈ, CBT2 ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు అనేది వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకి ఇంకా ఇవ్వలేదు. ఆ రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి ఇచ్చినప్పటికీ జనవరి అయిపోతుంది. మీకు కనీసం ఒక 30 to 40 days టైం అయితే ఇవ్వటం జరుగుతుంది. CBT2 ఎగ్జామ్ అనేది 30 to 40 days గ్యాప్ అయితే ఇవ్వటం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ టైం గ్యాప్ మనకి ఇచ్చినప్పటికీ ఫిబ్రవరి మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరగదు. ఏఎల్పికి సంబంధించి ఏఎల్పి జేఈకి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ అయితే జరగదు, ఎన్టీపీసీ కానీ. సో మనకి మార్చిలో వచ్చేసి మార్చి 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మార్చి 20 తర్వాత కానీ ఏప్రిల్లో కానీ ఈ గ్యాప్లో మనకి జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఎన్టీపీసీ మనకి 2 నోటిఫికేషన్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఏప్రిల్ to మే. ఈ పీరియడ్లో మీకు ఎగ్జామ్ అయితే జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకి చేతిలో లేదు, కానీ ఖచ్చితంగా మీకు 40 to 50 days టైం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేయకుండా మీకున్న సమయాన్ని మీరు వినియోగించుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ఏమనంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.